శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల వద్ద అర్ధరాత్రి వరకు పడిగాపులు కాస్తూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకం కోసం ఇచ్చే ఈ సర్టిఫికెట్ బాధ్యతను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించింది సర్కార్. దీంతో ఒక్కో ఆటో వద్ద నుంచి ప్రైవేటు యాజమాన్య సంస్థ 2,800 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో ఆర్టీఓ అధికారి కనిపించడం లేదు. ఆర్టీఓ అధికారులు లేకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు అని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికెట్ లేకపోయినా వాహన మిత్ర పథకం వర్తింపచేయాలి అని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. 15,000 ఇస్తామన్నారు. దేని గురించి ఇస్తామన్నారు? మీరు ఇవన్నీ పేపర్లు చేయించుకోవాలని కావాలనే కదా ఇస్తామన్నారు. మాకు ఒక సీ బుక్ తో చూసి మాకు మీరు ఇవ్వాలి. ఇలాగా బ్రేక్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ పేపర్లు గత ప్రభుత్వంలోన మాకు రూపాయి కూడా మాకు అలా చెప్పలేదు. మేము డబ్బులు వేసిన తర్వాత మీరు చేసుకోండి అనుకుని చెప్పారు. అంతేగాని ఏ రోజు కూడా మాకు దాదాపు 4 విడతలు 40,000 అందే. ఏ రోజు కూడా మాకు ఇబ్బంది లేదు. ఈ రోజు వచ్చిన పథకం కాదు ఇది. గత జగన్మోహన్ టైంలోనూ కూడా 5 సంవత్సరాలు మాకు అమౌంట్లు వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా ఈ ఇబ్బంది మాకు లేదు. మేము తెల్లవారు 6 గంటలకు వచ్చి నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, టిఫిన్లు చేయలేదు, అన్నం తినలేదు. అలాగే కాపలా కాస్తూ దోమల్లో కొట్టుకుని ఉన్నాం మేము. కానీ ఈ రోజు కూడా గేట్లు తీయడం లేదు. వాళ్ళ ఇష్టాసారంగా చేస్తున్నారు. ఏమంటే వెయిట్ చేయండి అంటున్నారు అంతే. ఇది ఎంతవరకు అన్నా చెప్పండి. మేము ఇప్పుడు రాత్రి 11 అయ్యిందన్న. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వేసినప్పుడు కూడా మేము ఉన్నాం, డబ్బులు తీసుకోలేదు అనలేదు. కాదే ఈ రోజు ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. అలాంటప్పుడు ఎందుకన్నా ఈ పథకం పెట్టాలి మాకు? ఇప్పటికే మేము లాస్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. మేము రోజు సర్వీసులు చేయలేకపోని ఏదో ఒక ఆశ 15,000 వేస్తారని ఆశ మీద వచ్చాం.